హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాడ్ బాయ్స్. మనం ఈ రోజు ఖమ్మంలో ఉన్న సాయిరామ్ థియేటర్ దగ్గరికి వచ్చాం. కళ్యాణ్ రామ్ గారు నటించిన డెవిల్ మూవీ పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి. ఇప్పుడు మూవీ ఎలా ఉందో పబ్లిక్ రియాక్షన్ తెలుసుకుందాం. ఎలా ఉంది మూవీ? సూపర్ సూపర్ హిట్ ఉంది సినిమా. సూపర్ హిట్ ఉందా? కళ్యాణ్ గారు యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ యాక్టింగ్ సూపర్ ఉంది యాక్టింగ్. చాలా బాగుంది, కొత్తగా ఉంది, చాలా బాగున్నాయి. ఇదంతా పాత కాలంలో అంటే బ్రిటిష్ కాలం జరిగింది కదా, చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. జై ఎన్టీఆర్. మూవీ ఎలా ఉంది? బాగుందన్న. ఈ సినిమా చాలా చక్కగా ఉంది. నేను చెప్తున్నాను, నా కొడుకు ఎలా ఉంటాడో అంటే అలా చెప్తాను. నేను ఒక డైలాగ్ ఇవ్వాలంటే ఎలా ఉంటుందో తెలుసా, ఇలా ఉండాలని చెప్పాలి. ఆ డైలాగ్ ఎలా ఉంటుందా? భగవతి కేసరి, నేలకొండ పెళ్లి భగవతి కేసరి, ఏ పేరు చాలా ఏళ్ళు అది ఉంటుంది. ఇంకా చెప్పమంటావా? దొరికిన వాడిని దొరికినట్టు తురుముతాం, దొరకని వాడిని తరుముతాం, గదచ్చి పుట్టేళ్ళని పట్టాలని చేద్దాం, ఏది ఏమైనా మేత తిప్పుతాం. నా కొడుకు తల కాదు కదా, నా కొడుకుని కాదు కదా, నా కొడుకు కూర్చున్న గుర్రం ముందుకెళ్ళి 3 సంవత్సరాల నీళ్లు తాగిన గుర్రాన్ని కూడా తాగలేవురా. కోట బద్దలు కొట్టుకొని వస్తున్నా కాసుకో, మద్యం చేయవచ్చడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి వాడితోటి పెట్టుకుంటే నీ ప్రాణానికే ప్రమాదకరం. డాయ్ సింహం దావుని తలంచి నీళ్లు తాగినంత మాత్రాన తల దించుకుంది కదా అని తల ఎత్తి కొడితే ఆ తర్వాత నీ తోడ మేడ ఎత్తి పండుదరా. నేను కరణానికి అమ్మ కావాలి, నేను కొనడానికి భార్య కావాలి, నేను నడిపించడానికి అగ్గు కావాలి, తినడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కట్టుకుని పుట్టిన మాత్రం కూతురుద్దు. సేల్మాన్ సూపర్. సేల్మాన్ కు మాత్రం వంక పెట్టాల్సిన అవసరం లేదు. సూపర్ సేల్మాన్. చాలా బాగుంది, సూపర్ గా ఉందన్న. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ బాగుందా? చాలా బాగుంది. హిస్టారికల్ స్టోరీ చాలా బాగుంది. బాగుంది సినిమా. భారతదేశ సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న, అదిరిపోయింది, సూపర్ గా ఉంది. కళ్యాణ్ బాగుందన్న. బ్లాక్ బాస్టర్ స్టోరీ బాగుందా మేడం? అన్న మూవీ సూపర్ బాగుంది. సూపర్ స్టోరీ ఎలా ఉందన్న? బాగుంది. ఉంది సినిమా మామూలు కాదు. కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? కళ్యాణ్ యాక్టింగ్ అభిషేక్ నామ అసలు ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆయనే తీశాడు. డైరెక్షన్ అసలు ఒక బింబిసార తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకటి బ్లాక్ బస్టర్ అంతే. ఓకే మూవీ ఎట్లా? సూపర్ ఉంది, బాగుంది. స్టోరీ బాగుంది, సూపర్ సినిమా. చూడాలి అందరూ. ఫ్యామిలీతో చూడొచ్చు. స్వాతంత్ర సమర సినిమా, ఎక్సలెంట్ సినిమా. ఆయనకి మళ్ళీ ఒక హిట్ పడింది కళ్యాణ్ గారికి మళ్ళీ బింబిసార తర్వాత. సూపర్ హిట్ మూవీ చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. అండ్ ఆల్సో హీరోయిన్ ప్రెసెన్స్ కూడా బాగుంది. డైరెక్టర్ అంటే త్రివర్ణ అనే క్యారెక్టర్ అంటే మనకు తెలియదు హిస్టరీలో. సో అది అనేది తన రోల్ అనేది మనకు ఎంత ఇంపార్టెంట్ ఈ మూవీ వల్ల తెలిపోయిండు. సో బ్రిటిష్ కాలంలో త్రివర్ణ అనే ఒక రోల్ అనేది తను చూపించాడు, కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్. సో ఓవరాల్ గా ఒక 3.5 ఇస్తా. డైరెక్షన్ బాగుంది. ఫైట్స్ చింపేసిండు, బీజిఎం చింపేసిండు. అండ్ హీరోయిన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగున్నది, సంయుక్తమైన. ఓకే అన్న, బ్లాక్ బస్టర్ అన్న. బ్లాక్ బస్టర్ చూడొచ్చన్నా. నచ్చిన సీన్ ఏంటి అన్న సినిమాలో? అన్ని అన్న, ఒకటనే చెప్పేది ఏమి ఉండదు స్పెసిఫిక్ గా. మొత్తం ఓవరాల్ గా అయితే కళ్యాణ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఎంత ముందు తెలుసు. చింపేసిండు అన్న. ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా, అందరు చూడొచ్చు.